బంజారాస్ లో ఫేమస్ అయిన స్వీట్ రెసిపీ ఏంటో తెలుసా? ఈ చురుమోనే. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యం పిండి, బెల్లం. ఈ బియ్యం పిండిలో కొద్ది కొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి తడుపుకున్నట్టు తడుపుకోవాలి. మరీ అంత మెత్తగా కాదు. నేను చెప్పిన కదా పాతకాలం పద్ధతి ఫాలో అవుతా అని. అందుకే ఆ ఇటుకలు పెట్టేసిన కింద ఫ్లోర్ కాలకుండా మట్టి పోసేసి కట్టెలు పెట్టేసి నిప్పంటిచ్చేసిన. పెంక వేడయ్యే లోపు మనం ఎప్పుడు రొట్టె చేసుకుందాం. ఇది కొంచెం లావుగానే ఉండాలి. ఎన్న రొట్టె ఎట్లా చేసుకుంటాం అట్లే చేసుకోవాలి. ఇక్కడ మా అక్క నాకు పెద్ద టాస్క్ ఇచ్చి పాతకాలంలో రొట్టెలు చేయి మీదనే చేసేటోళ్ళు, నువ్వు కూడా చేయి మీదనే చెయ్యి అని చెప్పి ఏదో అట్లా ట్రై చేసిన. మొత్తానికి రొట్టెలు అయితే చేసేసిన. వేడి వేడిగా ఉన్నప్పుడే అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకొని రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత పైనుంచి ఆవు నెయ్యి పోసుకోవాలి. అంతే. ఇది బంజారాస్ లో హనుమంతుడికి నైవేద్యంగా పెడతారు. ఎంత బాగుంటదంటే చాలా హెల్దీ ఫుడ్ ఇది. చిన్నప్పటి నుంచి ఒక్క స్వీట్ రెసిపీ ఇష్టం అంటే అది ఇదే చూర్మో లడ్డు. ఫస్ట్ మనం తింటే ఎట్లా, అందుకే అగ్నిదేవుడికి పెట్టేసి తర్వాత ఒకటి కాకి కూడా పెట్టేసి మా పెద్దోడికి ఎప్పటి నుంచో తినాలనిపిస్తుందంట. ఫైనల్ గా తినేసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.